మన ప్రభువును రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియులారా, ఈ ఉదయకాలపు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ ఉదయకాలం మందు వేకుజామున లేచి అందరూ కూడా దేవుని యొక్క వాగ్దానంతోనూ ప్రార్థనా పూర్వకంగా మీ జీవితాలను కొనసాగిస్తున్నారని నేను ఎంతగానో మీ పట్ల ఆశపడి మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేటి వాగ్దానము పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనము. కార్య ఆరంభము కంటే కార్యాంతము మరి చాలా మేలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, యొక్క ఉదయకాలం మందు కార్య ఆరంభము కంటే అనగా మన యొక్క ఆత్మీయ జీవితంలో ఆధ్యాత్మికముగా నమ్మి మొదటి దినాల్లో మన భక్తి జీవితం ఆలోచన చేసినట్లయితే కార్య ఆరంభము చాలా గొప్పగా ఉంటుంది. కానీ అది ముగింపుకు వచ్చేసరికి మన భక్తి విధానం ఎలా ఉంటుందంటే, మరి ప్రార్థనలో సన్నగిల్లిపోతాం, వాక్య ధ్యానంలో, ప్రార్థన విషయంలో, మందిరంకు వెళ్ళే విషయంలో, ఉపవాసం ఉండే విషయంలో, మరి దేవుని యొక్క కుటుంబ పక్షముగా, పిల్లల పక్షముగా, సంఘములో అన్ని విషయాల్లో కూడా కార్య ఆరంభము అనగా మన రక్షణ దినాల్లో మనం ఆలోచన చేసినట్లు ఎంతో శ్రద్ధాభక్తులు నిలిపి పరిచయ విషయమై, ప్రార్థన విషయమై, మరి అనేకమైనటువంటి విషయాల్లో దేవుని విషయాల్లో మనం ఎంతగానో శ్రద్ధాభక్తి చూపిస్తూ ఉంటాం. ప్రియులారా, నేటి కాలం ఎలా అయిపోయిందంటే, మరి రాను రాను భక్తి సన్నగిల్లిపోతుంది, వెనకంజి వేస్తూ ఉన్నాం, వెనకబడిపోతూ ఉన్నాం. ఈ కవదీ కాలమందు పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, కార్య ఆరంభము కంటే కార్యాంతం మేలు అనగా ముగింపు మేలు చానటువంటి. ప్రియులారా, ఉదయ కాలమందు ముగింపు శ్రేష్టమైనదని ప్రసంగి భక్తుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆధ్యాత్మికముగా ఈ 2025 సంవత్సరంలో నువ్వు ఎదుగుతున్నావా, ఫలిస్తూ ఉన్నావా, అభివృద్ధి పొందుతున్నావా, ఆసక్తి చూపిస్తున్నావా అని మరి నిన్ను నీవు పరీక్షించుకున్నట్లయితే దేవుడు ఈ దినపు వాగ్దానంతో నిన్ను బలపరచబోతున్నాడు. ప్రియులారా, తల్ల వంచి మోకరిద్దాం, ప్రార్థన పూర్వకంగా మనం ఈ ఉదయ కాలం ముందుకు వెళదాం. మహాగరుడ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉదయ కాలం నాయన మాతో మాట్లాడిన మీ శ్రేష్టమైన వాగ్దానమును బట్టి వందనాలు. నీ బిడ్డలను ఉద్దేశించి అనుదినము ప్రతిదినము ఉదయకాలమందు వేకుజాముని మాట్లాడుతున్న మీ శ్రేష్టమైన ధర్మశాస్త్రమందు గ్రంథమందుండు ప్రతి ఒక్క ప్రత్యేకమైన మాటలను బట్టి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నా. నిజమైన ఆయన ప్రసంగి గ్రంథము నుంచి మీరు మాతో మాట్లాడినటువంటి ఉదయకాలపు శ్రేష్టమైన వాగ్దానమును బట్టి వందనాలు. కార్యారంభము కంటే కార్యాంతరం మేలని వాక్యం సెలవిస్తుంది. నిజమైన ఆయన అయా ముగింపు తండ్రి చాలా శ్రేష్టమైనదని వాక్యం సెలవిస్తుంది. మా ఆధ్యాత్మిక జీవితంలో నీ ప్రియులైన వారు, నీ బిడ్డలైన వారు రక్షణ దినాల్లో మారు మనసు బాప్తిసం పొందిన దినాలు ఎంతైతే ఆసక్తి చూపించారో, అయా భక్తి శ్రద్ధలు చూపించారో, అదేవిధంగా ముగింపులో కూడా మా జీవితాల్లో నీ బిడ్డల జీవితాల్లో అయ్యా మీరు పురికొల్పమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే తండ్రి చల్లారిపోయారో ఆత్మీయ జీవితంలో వారిని మీరు ఉద్దేశించి వారిని బలపరిచిన ప్రభా మీ మందిరావరణముకు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అనుదినము ప్రతిదినము ఈ వాగ్దానంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించుము, ఆశీర్వదించుము నాయన. ఎవరైతే సన్నగిల్లిపోయి దిగజారిపోయి ఆత్మీక జీవితంలో ఆధ్యాత్మికముగా బలహీనమై వెనకబడిపోతున్నారో అట్టి బిడ్డలని తండ్రి మీరు పురికొలుపు ముందుకు నడిపించుము. ప్రతి కుటుంబాన్ని బలపరచుము నాయన, నీకు స్తోత్రాలు. ఎవరైతే కోర్టు విషయమే తిరుగుతున్నారో, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారో, ఎవరైతే తండ్రి నాయన తండ్రి వారికి సమస్యల విషయమై, కుటుంబ విషయంలో ప్రభా అవమానములు పాలై తండ్రి నిట్టూర్పులో కన్నీటిలో ఉన్నారు అట్టి బిడ్డలకి యేసునామములో కాలం మంది విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తుంది. మీ కృపను చూపించి మీ కాపుదల భద్రత బిడ్డలపై నుంచి మహిమ పొందమని మా ప్రభును మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి బ్రతిమలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభుకి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.